గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు నుంచి నేనైతే ఒకటి ఫిక్స్ అయిపోయాను. డే రొటీన్ వ్లాగ్స్ అయితే తీద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? ఈరోజు డే రొటీన్ ఏంటంటే నాకు మార్నింగ్ కొంచెం లేట్గా లేసాను అనమాట. అందుకని చెప్పేసి ఇంకా నేను మా మహికి టిఫిన్ పెట్టేసి స్కూల్లో వదిలేసి వచ్చిన తర్వాత నేను ఇంకా స్నానం చేసేసి పూజ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. మార్నింగ్ లేవగానే మా ఆయన మా చిన్నోడు ఇద్దరు స్నానం చేసి పూజ అయితే దీపం అయితే పెట్టేశారు. కానీ వాళ్ళు పూలు మార్చడం అవన్నీ చేయలేదన్నమాట. అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడు నేను ఆ పూజ పని కంప్లీట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే చేస్తాను. దాని తర్వాత టిఫిన్ తినేసి నేను మన ఛానల్ మానిటైజేషన్ అయింది కదా, దానికి అంటే మామూలుగా అప్లై చేయాలి కదా, చాలా వరకు కొన్ని మొబైల్లోనే ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఆ ప్రాసెస్ నేను చేద్దాం అనుకున్నాను, కానీ కొంచెం మిస్టేక్స్ అందుకు జరిగితే కొంచెం కష్టం కాబట్టి మా అత్తయ్య వాళ్ళ ఇల్లు దగ్గరే కదా మా ఇంటికి, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అత్తయ్య కూతురుతో అయితే ఈరోజు నేను మానిటైజేషన్కి అన్ని అప్లైలు అవన్నీ ఫిలప్పింగ్ అన్నీ చేయించాలనేసి వెళ్తున్నాను అనమాట. ఇంకా నేను లాగ్ తీసుకుంటూ మీతో మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దేవుని పూజ అయితే కంప్లీట్ చేద్దాం. మార్నింగ్ ఇలా దీపం అయితే పెట్టేశారు, కానీ వాడిన పూలు అందు తీయలేదు. ఇప్పుడు నేను తివ్వాలి. మా ఓనర్ అంటే అయితే ఇట్లా పూలన్నీ మంచిగా పంపించారనమాట. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా అవన్నీ ఇప్పుడు నేను దేవునికి అలంకారం చేస్తాను. మీరు చూస్తూనే ఉండండి. అలా పూలతో అలంకారం అయితే చేసేసాను అనమాట. దేవుని మొత్తం పూలు ఎంత మంచిగా పెడితే అంత మంచిగా కనిపిస్తాడు మన ఇంట్లో భగవంతుడు. అలా మా ఓనర్ ఆంటీ ఇచ్చిన పూలతో భగవంతుని మంచిగా అలంకారం అయితే చేశాను మనస్ఫూర్తిగా. ఇంకా అన్ని పూలు పెట్టిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ మిగిలిపోయాయి అనమాట. ఇంకా ఎలాగో దండిగా పూలు ఉన్నాయి కదని చెప్పేసి ఇంకా మండే అని చెప్పి నేను మండే రోజున తీశాను నేను ఈ వ్లాగ్. మండే అని చెప్పేసి ఇంకా శివుని అష్టోత్తరాలు చదువుకుంటూ శివునికి అయితే అష్టోత్తరనామాలతో పూలతో అలంకారం చేసేసాను అనమాట. అలా ఇంకా పూజ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను. చాలా మంచి కళగా కనిపించేస్తున్నాడు భగవంతుడు అయితే ఆ పూలు అయితే అన్ని పూలు నాకు మంచిగా అనిపించింది. మామూలుగా చామంతులు గులాబీలు అయితే మామూలు రెగ్యులర్గా దండిగా పెడుతూ ఉంటాను. ఇలా నందివర్ధనాలు అయితే చాలా మంచిగా అనిపించింది. మా ఓనర్ ఆంటీకి అయితే థ్యాంక్స్ చెప్పాలి. అలా ఇంకా శివునికి అష్టోత్తరాలు చదివేసేసి ఇంకా దేవుని పూజ అయితే కంప్లీట్ చేసేసాను. పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా టిఫిన్ అయితే తింటున్నాను అనమాట. టిఫిన్ అయితే ఇంకా ఒక్కరోజు లేట్గా లేసానంటే ఇంకా డే మొత్తం డిలే అయిపోతూనే ఉంటుంది. పొంగలి కదా, లేట్ అయింది, చాలా గట్టిగా చల్లగా అయిపోయింది. ఇంకా అలాగే తినేసాను. ఓకే, టిఫిన్ తినడం అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలి. ఓకేనా? అక్కడికి వెళ్ళి ఇలా ఏంటి అన్నది నేను మళ్ళీ వీడియో కాల్ చేస్తాను. ఓకేనా? మీరైతే చూడండి, చేయకుండా చూడండి. అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. లిఫ్ట్ కోసం అయితే వెయిటింగ్. ఇట్లా మెట్ల దారి అయితే క్లోజ్ చేశారు, ఎందుకంటే వర్షం పడింది కదా, మెట్లన్నీ గలీజ్ అయిపోతాయని చెప్పేసి. ఓకే, వీలైతే ఈరోజు హైబ్రోస్ కూడా వెళ్ళాలి. చాలా రోజులు అయిపోయింది హైబ్రోస్ చేయించుకోవడానికి, టైం దొరకట్లేదు. అలా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. తెలుసు కదా మీరు నేను ఎందుకు వచ్చాను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అనేది ముందుగా చెప్పాను కదా. ఇంక ఇలా వచ్చిన తర్వాత ఇంకా ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత నేను మా అత్త ఇద్దరం కూర్చొని కాఫీ తాక్కుంటూ మా వీడియోని ఛానల్లో టీవీలో పెట్టుకొని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. అలా మా అత్తయ్య కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను, చూపిస్తావేమో చూపించు అన్నారు. కానీ ప్రాసెస్ మొత్తం తీశాను, కానీ వీడియో అయితే మిస్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అత్తయ్య ఇలా కాకరకాయలు మొత్తం కట్ చేసి దాంట్లోకి రాళ్ళుప్పు పసుపు వేసి మంచిగా కొద్దిసేపు నాననిచ్చిందనమాట. నాని తర్వాత కొంచెం వాటరీగా బయటకు వచ్చిన తర్వాత దాన్ని అంతా పిండి కడిగేసి ఆయిల్లో ఫ్రై అయితే చేశారనమాట. మంచిగా బ్రౌన్గా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసారనమాట. ఇంకా అంతే, చాలా సింపుల్ అంటే సింపుల్. పప్పులోకి రసంలోకి అలా నంచుకోవడానికి అనమాట. కాకరకాయ ఫ్రై అయితే చూశారు కదా, కాకరకాయ ఫ్రై ఇంతే అనమాట. చాలా డ్రైగా
పప్పులోకి రసంలోకి నంచుకోవడానికి అనమాట. ఇదైతే మా అత్తయ్య చాలా మంచిగా చేస్తారు. టేస్ట్ చూసి చెప్పు మీ వ్యూవర్స్కి అని చెప్పారనమాట. అందుకని చెప్పేసి నేను ఇంక ఇప్పుడు టేస్ట్ అయితే చేస్తున్నాను. చాలా బాగుంది. ఏం లేదు, రసంలోకి పప్పులోకి మాత్రం నంచుకోవడానికి అనమాట. డ్రైగా చాలా బాగుంటుంది. కాకరకాయ అంటేనే కొంచెం చేదుగా ఉంటుంది, కానీ మనము అంత ఉప్పు వేసి పిండి చేశారు కాబట్టి కొంచెం చేదు తగ్గుతుంది అనమాట. మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసుకోండి, మీకు నచ్చితే. ఓకేనా? ఓకే, ఇంటికైతే వచ్చేసాను అనమాట. ఇప్పుడైతే నేను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా చిన్నోడికైతే మార్నింగే పొంగలి పెరుగు వాటికి చాలా ఇష్టం అనమాట. అందులో పక్కింటి పిల్లలు మార్నింగే క్యారీ తీసుకెళ్తున్నారని చెప్పేసి ఇంకా అప్పుడప్పటికి పొంగలి పెరుగు మంచిగా కలిపేసి కొంచెం పక్కన పెరుగు పెట్టేసి ఇచ్చేసాను అనమాట క్యారియరు. ఇంకా మా కోసమే అనమాట. ఇప్పటి కోసం నేను పులిహోర అయితే కొంచెం ఫాస్ట్గా అవుతుంది కదా అని చెప్పేసి ఇప్పుడు దాదాపు 1 అవుతుంది అనమాట. త్వరగా అంటే పులిహోర అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను. ఓకేనా? నాకు ఎస్పెషలీ పులిహోర చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే అది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా. పౌడర్ తెలుసు కదా మీకు, చాలా ఇష్టం నాకు, చాలా బాగుంటుంది. చింతపండు వేసి చేసుకుంటాను అనమాట. మీకు కూడా చాలాసార్లు షార్ట్ వీడియోలను అందులో చూపించేశాను. చూడకోకుంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఓకేనా? ఇప్పుడైతే ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ కడిగి పెట్టేద్దాము పులిహోరకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమనుకున్నానంటే అటు నుంచి అటే వెళ్ళి హైబ్రోస్ చేయించుకోవాలనుకున్నాను. హైబ్రోస్ చేసుకోవడానికి అస్సలు టైం దొరకట్లేదు. ఈ నడన్న చాలా రోజులు అయిపోయింది. ఎలా పెరిగిపోయా చూడు. అసలు మా ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారు హైబ్రోస్ చేయించుకో అని చెప్పేసి. వెళ్ళాలి. ఇంక ఇప్పుడు లంచ్ టైం అయింది కదా అని చెప్పేసి ఇంకా నేనైతే వచ్చేసాను అనమాట. త్వరగా వచ్చేసాను. అలా ఇంటికి వచ్చేసి పులిహోర అయితే ప్రిపేర్ చేసేసుకునేసి తినేసామన్నమాట. ఇంకా ఈరోజు ఈ వీడియో ఇంతటితోనే ఎండ్ చేస్తున్నాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా హ్యాపీ. మీ అందరి హెల్ప్తో, మీ అందరి సహకారంతో నేను మానిటైజేషన్ అయితే చేసేసుకున్నాను. ఇప్పటి నుంచి డైలీ రొటీన్ బ్లాగ్స్ అయితే పెడతాను. మీరైతే తప్పకుండా మిస్ చేయకుండా చూడండి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు.